అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు జరిపారు. రాయచోటి మండలం మాధవరంలో ఘటన చోటు చేసుకుంది. హనుమంతు రమణ అనే వ్యాపారులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి వీరిని పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారి కండిషన్ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిగాయి, కాల్పులు ఏ కారణం చేత చోటు చేసుకున్నాయనే అంశంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. రాయచోటి మండలం మాధవరంలో ఘటన చోటు చేసుకుంది. హనుమంతు రమణ అనే వ్యాపారులు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వ్యాపారంలో తేడా కారణంగానే ఈ కాల్పులు జరిగాయా, ఆర్థిక లావాదేవీలే కారణమా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇద్దరు కూడా పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాయచోటి మండలం మాధవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమంతు రమణ ఇద్దరు వ్యాపారులు కూడా స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎందుకు ఈ కాల్పులు జరిగాయి, ఎవరు జరిపారు, కాల్పులు జరిపేంత తీవ్రమైన కారణాలు ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సో అసలు ఏం జరిగింది రాయచోటిలో, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తారు? మా కరెస్పాండెంట్ కిషోర్ జైన్ అయ్యారు. కిషోర్, ఒక్కసారిగా జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది? రైట్, అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు జరిగారు. రాయచోటి మండలం మాధవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమంతు రమణ అనే ఇద్దరు వ్యాపారులకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరు చూస్తున్న దృశ్యాలు కాల్పుల ఘటనలో గాయపడ్డ ఇద్దరిని కూడా ప్రస్తుతం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రమణ, హనుమంతు అనే ఇద్దరు కూడా ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కూడా స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాధవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎందుకు వీరిపై కాల్పులు జరిపారు, ఆర్థిక లావాదేవీల కారణమా, అసలు ఇంకా ఇతరత్ర ఏదైనా కారణాలు కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎస్ కిషోర్, మాధవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రామదాస్, అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలమైన సృష్టించాయని చెప్పవచ్చు. ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో ఉన్నటువంటి పాత సామాన్ల వ్యాపారుల పైన గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో అటు వ్యాపారులు హనుమంతు, అదేవిధంగా రమణకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించారు, చికిత్స అందిస్తున్నట్టు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఏదైతే పాత సామాన్ల వ్యవహారంలో గొడవ జరిగి అది కాస్త చిలికి గాలివానగా మరి వీరి మధ్య కాల్పులకు దారి తీసిందా, మరే ఇతర కోణాలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే అటు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే గత కొంతకాలంగా కూడా అటు కడపలో ఏదైతే గన్ కల్చర్ కొనసాగుతుందని చెప్పొచ్చు. గతంలో కూడా పులివెందుల ప్రాంతంలో గన్తో హల్చల్ చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దేశనాయనపల్లె మండలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు గన్ను లైసెన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి, గన్ను ఏదైతే గత కొంతకాలంగా కూడా కొంతమంది గన్ను కల్చర్ అంటే గన్లు వారే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికల సందర్భంగా సాధారణంగా ఎవరైనా గన్లు ఉంటే కనుక వారు పోలీసులకు స్వాధీనం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ గన్లను తిరిగి ఇవ్వటం వల్ల ఇలాంటి పరిస్థితి దారితీస్తుంది అన్నటువంటి కోణంలో కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు. ఈ ఘటన మాత్రం ఒక రకంగా ఏదైతే పాత సామాన్లు అమ్ముకున్నటువంటి వ్యక్తుల మధ్య గొడవకు దారితీసింది. ఈ గొడవ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అటు కోపద్రిక్తులైనటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన కూడా ఎందుకు జరిగింది, అసలు వీటిపైన పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టి సారించారు. అందులో భాగంగానే పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే గన్ను లైసెన్స్ లేని గన్లు ఉన్నాయి, కొన్ని లైసెన్స్ ఉన్న గన్నులు ఉన్నాయి, పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే వారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు తాజాగా ఏదైతే జరిగిన ఘటన పైన కూడా అటు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. అసలు గన్ కల్చర్ అనేది మంచి సాంప్రదాయం కాదు. గత కొంతకాలంగా కూడా గన్ కల్చర్ కొంత అటు వేదనకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ గన్ను ఉండటం వల్ల అటు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలకు ప్రధాన కారణం గన్ను ఉండడమే ప్రధాన కారణం ఉన్నటువంటి విషయాన్ని కూడా అటు ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ఈ రోజు తాజాగా ఏదైతే జరిగిన అన్నమయ్య జిల్లాలో
మాధవరంలో జరిగినటువంటి ఘటన అటు ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా ఈ పాత సామాన్ల వ్యవహారంలో గొడవ జరిగిందా లేకుంటే మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఫ్యాక్షన్ తరహాలో జరుగుతున్నటువంటి ఘటనలు చోటు చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా జిల్లాలో అటు ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి, మరోమారు ఫ్యాక్షన్ విప్పే పరిస్థితి ఉందా అన్నటువంటి ఆందోళన కూడా అటు ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కడప జిల్లా వ్యాప్తంగా గన్ కల్చర్ కొనసాగుతున్నటువంటి గన్ కల్చర్ సాంప్రదాయం కూడా అది ఒక రకంగా మంచి పద్ధతి కాదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ గన్ కల్చర్ కొనసాగడం కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి. తాజాగా ఈరోజు జరిగిన ఘటన పైన కూడా అటు పోలీసులు తీవ్రంగానే ఉన్నారు. ఏదైతే ఈ ఘటనకు ఎందుకు జరిగింది ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సంఘటనా స్థలం వద్దకు పోలీసులు చేరుకోవడం జరిగింది. హనుమంతు అదేవిధంగా గాయపడినటువంటి వెంకటరమణ ఇద్దరిని కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే వారి పరిస్థితి కిషోర్, అంటే ఇటీవలి కాలంలో చిన్నమండెం గ్రామంలో కూడా గతంలో ఒక భూ వివాదానికి సంబంధించిన కాల్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు మాధవరం ఘటన. అంటే పోలీసులు ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు చెప్తున్న గన్ కల్చర్ ఎక్కువగా జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో మరి పోలీసులు దీనిపై దృష్టి సారించారా? అసలు ప్రస్తుతం ఈ దుండగులు ఎందుకు కాల్పులు జరిపినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ట్రేస్ అవుట్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, ఎందుకంటే గత కొంతకాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది, అంటే గన్ కల్చర్. అయితే ఈ గన్ కల్చర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరెవరి వద్ద గన్లు లైసెన్సులు ఉన్నాయి, లైసెన్స్ లేని గన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా చూస్తారు. అయితే కడప జిల్లాలో ప్రధానంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం కొంతమంది లైసెన్స్ ఉన్న గన్లునే, కొంతమంది నాటు తుపాకులు ఏదైతే వాటికి లైసెన్స్ లేవన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అదేవిధంగా లైసెన్స్డ్ గన్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా లైసెన్స్ లేని గన్లు ఎవరెవరి దగ్గర ఉన్నటువంటి వాటిపైన కూడా అటు ఆరా తీయాలని ఇప్పటికే ఆదేశాలు జరిగాయి. మనం రీసెంట్ గా చిన్నమండంలో జరిగినటువంటి ఘటనే ఉదాహరణ. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర గన్లు ఉన్నాయి ఏంటన్న విషయం పైన కూడా స్పష్టతగా లేని పరిస్థితి. అంటే పోలీసులు ఒకవైపు కొంతమంది దగ్గర లైసెన్స్డ్ గన్లు ఉన్నాయి, ఆ లైసెన్స్డ్ గన్నులు పోలీసులే ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర సమాచారం. అయితే అనాథరైజ్డ్ గన్స్ కొన్ని ఉన్నాయి, ఆ గన్స్ ఎవరెవరు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా కొంత పోలీసులకు సమాచారం లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఇప్పటికీ కొంత ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే లైసెన్స్ లేని గన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లో విచారించి పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామునే ఇద్దరు వ్యాపారులే టార్గెట్గా దుండగులు కాల్పులు జరిపారు. స్క్రాప్ బిజినెస్ చేస్తున్న ఇద్దరు వ్యాపారులపై దుండగులు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా తీవ్రంగా గాయపడ్డ ప్రస్తుతం వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నాటు తుపాకులు వినియోగించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల చిన్నమండెం మండలంలో భూ వివాదం నేపథ్యంలో కాల్పులు కూడా జరిగాయి నాటు తుపాకులతో. తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాయచోటి మండలం మాధవరంలో ఈ ఘటన జరిగింది. విచక్షణారహితంగా దాడులకు పాల్పడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాత సామాగ్రి వ్యాపారులపై దుండగులు తుపాకీతో గన్ ఫైరింగ్ చేశారు. కాల్పులు జరగడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కాల్పులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం ప్రస్తుతం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితోనైనా గొడవలేనమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేగింది. రాయచోటి మాధవరంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ హనుమంతు, రమణ అనే ఇద్దరు వ్యాపారులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
మీరు ఒకరుంటే చాలే. చెప్పండి